మల్కాజ్గిరి కమిషనరేట్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రొఫెసర్ మురళి ఇంట్లో చోరీ కేసును ఛేదించాము అన్నారు సిపి సుమతి. వృద్ధ దంపతులను లక్ష్యంగా చేసుకుని పనిలో చేరి నేపాలీ ముఠా చోరీలకు పాల్పడ్డట్లు సిపి వెల్లడించారు. 2 గ్రూపులుగా విడిపోయి నిందితులు వాటాలు పంచుకొని నేపాల్కు పారిపోయే ప్రయత్నం చేశారు అన్నారు. దేశ సరిహద్దుల్లో దొంగల ఫోటోలను పెట్టడంతో నేపాల్కు పారిపోయే ప్రయత్నంలో దొంగలు దొరికారు అన్నారు. నిందితుల నుంచి 60 తులాల బంగారం, 15 కిలోల వెండి ఆభరణాలు, $3,000 స్వాధీనం చేసుకున్నారు. నిందితులపైన 2023లో మొయినాబాద్లో కేసులు ఉన్నట్లు గుర్తించాము అన్నారు సిపి సుమతి. మన పోలీస్ బృందాలను కూడా సిటీ సహాయంతో వాళ్ళు మేము కలిసి అక్కడ పెట్టడము, వీళ్ళ ఫొటోస్ చాలా పెద్దగా చపాయించడం, అక్కడ ఒకవేళ చెకింగ్ అంటూ జరిగితే వాళ్ళు తప్పించుకొని పోలేని పరిస్థితిని తీసుకొచ్చాం బార్డర్లో. అలాంటి పరిస్థితిలో వీళ్ళు పోవడానికి కొంచెం ఆలస్యమైంది. ఆ ఆలస్యం మూలాన వాళ్ళు వేరే ప్రదేశంలో ఉంటూ దేవర్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు ఎగ్జిట్ ఇంటూ నేపాల్. అట్లాంటి పరిస్థితిలో మనము వాళ్ళని ఇంటాక్ట్గా వాళ్ళకు పోయిన ఆభరణాల అన్నిటినీ ఏ ప్యాక్లో అయితే వాళ్ళు ప్యాక్ చేసుకొని వెళ్ళినరో ఆ బ్యాగ్తో సహా అలాగే మనము ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా నిన్న సాయంత్రము బోయిన్పల్లి లిమిట్స్లో అప్రిహెండ్ చేయడం జరిగింది. ఇంట్రాగేషన్లో వాళ్ళందరూ కన్ఫెస్ చేసి వాళ్ళు ఏదైతే బూటీ వాళ్ళ ఇంటి నుండి ఎత్తుకొని వెళ్ళారో వాళ్ళు ఇదే కాకుండా వాళ్ళని హింసించామని, తర్వాత వాళ్లకు లిక్విడ్ అడ్మినిస్టర్ చేశామని, వాళ్ళని నమ్మించడానికి ప్రయత్నం చేశామని, ఈ ప్రయత్నంలో భాగంగానే వాళ్ళని కట్టిపడేశామని, అదృష్టవశాత్తు వాళ్ళకేమీ కాలేదని, అంటే వాళ్ళని ఈవెన్ మౌత్ కూడా ఆస్ఫిక్సియేట్ చేశారు అక్కడలాగానే. కాకపోతే ఈ మేడం డాక్టర్ అవ్వడం వల్ల, ఆమె కాన్షియస్లో ఉండడం వల్ల భర్తను చక్కగా చూసుకుంది. మార్నింగ్ వరకు చూసుకోవడం వల్ల వాళ్ళకు ఏమీ కాలేదని కూడా వీళ్ళు ఒప్పుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.